హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? జూన్ 5th మా ఆయన బర్త్డే అండి, జూన్ 6th నా బర్త్డే అండి. జూన్ 4th నైట్ 12 అయిన తర్వాత కాజు కట్ల కేక్ ప్రిపేర్ చేసి అయితే మా ఆయనకు కేక్ కట్ చేయించామండి. కాజు కట్ల కేక్ ఎలా చేయాలో కాజు కట్లు నేను తయారు చేసే వీడియో షార్ట్స్లలో చూడండి. మా ఆయనకైతే మా చిన్నాడు డాడీ అని తన హ్యాండ్స్ తోటి తెచ్చారు. మా పెద్దోడైతే పప్పా అని చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. తర్వాత కాజు కట్ల కేక్ కట్ చేపించి తినిపించామండి. మా చిన్నోడు, మా పెద్దోడు, నేను కూడా తినిపించానండి. నేను ఇంకా తినిపించానండి, కానీ మా ఆయనకైతే నిద్ర వచ్చేస్తుంది. నిద్రలో నుంచి లేపి అలా కట్ చేపించాము. ఇది ఈవినింగ్ అండి, జూన్ 5th ఈవినింగ్. అందరూ వచ్చారు, సెలబ్రేట్ చేసేసుకున్నాము. అంటే అందరూ మా అక్క వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అందరూ వచ్చేసామండి. మా ఆయన, మా పిల్లలు తినిపించారు, నేను తినిపిస్తున్నానండి. ఇప్పుడు కేక్ కటింగ్, మా ఫ్యామిలీ పిక్ అయితే దిగేసామండి. ఫ్యామిలీ పిక్ దిగిన తర్వాత మళ్ళీ అందరూ తినిపించారండి. మా తమ్ముడు కూడా తినిపించారు. మా తమ్ముడును మా శ్రావణి కూడా మా చిన్నోడితో అయితే కేక్ కట్ చేశారండి. ఈసారి చిన్నోడు పుట్టినప్పటి నుంచి ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి మా ఆయనది, అందుకొరకే మా చిన్నోడితో కేక్ కట్ చేశారు. తను స్పార్కిల్ వెలిగించగానే మా చిన్నోడైతే ఇలా చూసేసాడండి. మా తొట్టి గ్యాంగ్ అండి, మా అక్క వాళ్ళ పాపలు మా బాబులు, మా డాడీ అండి. తను మా అక్క వాళ్ళ పాపలు కూడా తినిపించారు. మా చిన్నోడు అన్నిట్లో నేనే ఫస్ట్ అంటారండి. అవి చూడండి ఫోటోలో. ఇప్పుడు నేను తినిపించేసాను. అంటే కేక్ కటింగ్ అయిన తర్వాత ఫైనల్లీ నేను మా ఆయన దిగేసామండి. తర్వాత మా ఫ్యామిలీ తినేసింది. ఫైనల్ టచ్ అండి ఇది. తర్వాత నా బర్త్డేనండి, నెక్స్ట్ డే. హాయ్ అండి, నా బర్త్డేకి అయితే వచ్చేసాము. ఇది మార్నింగ్ అండి, మార్నింగ్ లిక్. ఎలా ఉన్నానో చెప్పండి ప్లీజ్, కామెంట్ చేయండి. ఇది మా ఆయనతో దిగేసాను నేను. అంటే సేమ్ మ్యాచింగ్ అని ఏం లేదు, ఇలా దిగేసాము లవ్ సింబల్ పెట్టి. మా పిల్లలైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మాట్లాడారు. లాస్ట్కి ఫైనల్గా గుడికి వెళ్ళాము, లక్ష్మీ గణపతి టెంపుల్, నస్పూర్. తర్వాత అక్కడ మా పిల్లల్ని తీసుకురాలేదండి. అంటే నైట్ లేట్ పట్టుకున్నారు కాబట్టి టెంపుల్ మూసేస్తారని లేట్ అవుతుందని మార్నింగ్ టెంపుల్కి అయితే వచ్చేసాం మేమిద్దరమే. ఇది ఈవినింగ్ అండి. మా తమ్ముడు కేక్ తెచ్చాడు. అంటే మేము ఒకటే ఊర్లో ఉంటాం కాబట్టి మా బర్త్డేస్ అన్నీ సెలబ్రేషన్స్ బాగా చేసేసుకుంటాం. ఇది మా పాప అంటే మా మరిది వాళ్ళ కూతురు అండి. నాకు కూతుర్లు లేరు కాబట్టి అలా పిలుస్తాను. నా కొడుకులు మా డాడీతో పిక్ తీయేసాను. నా కొడుకులు అయితే ఫస్ట్ ముద్దు పెట్టేసుకున్నారు. మా బ్రదర్ అండి మా బ్రదర్తో దిగిన తర్వాత నా మేనల్లుడితో ఇది ఫస్ట్ బర్త్డే అండి, నా ఫస్ట్ బర్త్డే. అందుకొరకే నేను మా అల్లుడు కలిసి దిగాము. మళ్ళీ మా అక్కయ్య వాళ్ళ కూతురుతో ఇలా దిగేశాను. తర్వాత మా అక్కయ్యతో దిగేసానండి. తర్వాత శ్రావణి, నేను, అక్క ముగ్గురం కలిసేసి అయితే దిగేసాము. ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసేసాము. నా లుక్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, కామెంట్ చేయండి. డ్రెస్లో స్పార్కిల్ పెట్టిన తర్వాత మా ఊళ్ళు బయటికి వెళ్తున్నారండి. అందుకొరకే అటే చూసేసుకుంటా ఉన్నాను. ఎటు వెళ్తున్నారబ్బా అంటే మా ఊళ్ళు అంటే మా పిల్లలండి. అందుకొరకే అటు స్మైల్ ఇవ్వలేకపోయాను, అటు చూసేస్తూ ఉన్నాను. ఏదోలా అనిపించింది నాకైతే. చిన్న పిల్లలు ఉన్న తర్వాత అలానే, అంటే వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు అప్పటికి. ఏంటి ఇటు బర్త్డే సెలబ్రేషన్స్ చేసేసుకోవాలా, కొట్లాడుకుంటున్నారు అని బయటికి వెళ్తున్నారు. వాళ్ళు వస్తారులే అని అందరు అంటున్నారు, కానీ నా చూపు మొత్తం వాళ్ళ దిక్కే ఉందండి. అందుకొరకే అలా చూశాను అన్నట్టు, అంతే. ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసామండి. మా మరిది వాళ్ళ కూతురును మా ఇద్దరు బాబులతో. మా మేనల్లుడు అయితే పడుకున్నాడండి, లేకపోతే వాడు కూడా ఉండేవాడు. కట్ చేసిన తర్వాత ఫస్ట్ నా కొడుకులే తినిపించారండి, మా పెద్దోడు, చిన్నోడు. తర్వాత మా సార్ తినిపించేశారు. తర్వాత మా డాడ్, అందరూ తినిపించేశారు. మా మిన్ను, మా అక్కయ్య, మా శ్రావణి కూడా తినిపించేశారు. ఫైనల్లీ మా బ్రదర్, మళ్ళీ మా పొట్టిది అంటే చిన్నది లాస్ట్కి తినిపిస్తా అని హ్యాపీ బర్త్డే పెట్టేసిందండి. తర్వాత రాహుల్ కూడా. ప్లీజ్ సపోర్ట్ మీ అండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.